గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయము. సంగీత పరిచయము 27వ భాగము. 26వ భాగంలో పారిభాషిక పదముల గూర్చి కొద్దిగా తెలుసుకున్నాము. మిగతా కొన్ని ఈరోజు పరిచయం చేసుకుందాము. ముందుగా స్థాయి. స్థాయి అనగా షడ్జము నుండి నిషాదము వరకు గల భాగమును స్థాయి అని అంటాము. ఈ స్థాయి 3 విధములు. 1 మంద్రస్థాయి, 2 మధ్యస్థాయి, 3 తారస్థాయి. ఈ 3 స్థాయిల గురించి వివరంగా తెలుసుకుందాము. ముందుగా మంద్రస్థాయి. మంద్రస్థాయి గానము చేయనప్పుడు అట్టి స్వరముల కింద చుక్క పెట్టడం మంద్రస్థాయి అని అంటాము. ఎలా అంటే సా నీ దా పా, ఈ స్వరముల కింద చుక్క పెట్టడం. అంటే చుక్క పెట్టినచో క్రింద గానం చేయవలనని సంగీతమున తెలియజేయబడును. మధ్యస్థాయి. స్వరమునకు క్రింది భాగము కానీ పై భాగము కానీ ఎటువంటి చుక్క లేనిచో దానిని మధ్యస్థాయి అంటాము. ఉదాహరణకు సరే గ మ పద ని. ఈ స్వరముల పై కానీ కింద కానీ ఎలాంటి చుక్క ఉండదు. తారస్థాయి లేక హెచ్చు స్థాయి. స్వరమునకు పై భాగమున ఒక చుక్క ఉన్నచో దానిని తారస్థాయి లేక హెచ్చు స్థాయి అని అంటాము. ఉదాహరణకు సరే గ మ ప. ఈ స్వరముల పైన చుక్క పెట్టడం దానిని హెచ్చు స్థాయి లేక తారస్థాయి అని అంటాము. తర్వాత ఆవర్తము. ఏదైనా ఒక తాళమునందు గల అంగములన్నింటిని పూర్తిగా ఒక పర్యాయము వేయుటకు ఆవర్తమని అంటాము. ఉదాహరణకు ఆది తాళం తీసుకుందాం. ఆది తాళమునకు 8 క్రియలు. 8 క్రియలు పూర్తిగా వేస్తే అది ఆది తాళమని అంటాము. వివరణ సరే గ మ పద ని సా. ఇలా పూర్తిగా 8 క్రియలు వేస్తే దానిని ఆది తాళంగా చెప్పుకోవచ్చును. ఇంతకుముందు సప్తతాళ పరిచయంలో 3 కాలముల గురించి వివరంగా తెలుసుకున్నాము. అయినను ఒక్కసారి మళ్ళీ తెలియచేస్తాను. మొదటి కాలం అంటే ఒక క్రియకు ఒక అక్షరము గానము చేయుట, సరే గ మ. రెండవ కాలం అంటే 2 అక్షరములకు ఒక క్రియ వేళ్ళు లెక్క పెట్టుట, సరే గ మ పద ని సా. మూడవ కాలము అంటే ఒక క్రియకు 4 అక్షరములు లెక్కించుట. ఉదాహరణకు సరే గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. ఇలా సప్తతాళం పరిచయం చేయునప్పుడు వివరంగా తెలుసుకున్నాము. తర్వాత పంచజాతులు కూడా మనము వివరంగా తెలుసుకున్నాము. చివరగా నాదము. నాదము అంటే నా నకారము ప్రాణమనియు, దకారము అగ్ని అనియు చెప్పబడినది. ఈ రెండింటి అనగా ప్రాణాగ్నుల సంయోగము వలన నాదము ఏర్పడునని తెలియచున్నది. వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు.